జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనం ప్రతి నెల గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం. అసలు నిత్య జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ యొక్క గ్రహం ఏ యొక్క ఫలితాన్ని ఇస్తుంది అనేది దాని గురించి కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది. జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు. అది మన పూర్వజన్మ కర్మను ప్రతిబింబిస్తుంది. సూర్యుని విశ్వానికి ఆత్మగా మనం భావించవచ్చు. సూర్యోదయం సూర్యాస్తమయం వంటి ప్రభావం మన మీద ప్రబలంగా ప్రభావాన్ని చూపిస్తాయి. సూర్యోదయంతో విశ్వం మేల్కొంటుంది. సూర్యోదయంతో నిద్ర నుంచి మేల్కొన్న వారు ఉన్నప్పటికీ కూడా సూర్యుడు మాత్రం ఉదయిస్తున్నాడు. అతను మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సూర్యోదయం మన మీద చూపించే ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను జాతక చక్రంలోని చంద్రుని వలన మనం గ్రహించవచ్చు. సాధారణంగా సూర్యోదయమున సూర్యుడు ఉండే స్థానమే మన జాతక చక్రంలో మొదటి భావం అనేది అవుతుంది. అందుకనే సూర్యోదయంతో మనం నిద్ర నుంచి మేల్కొని భౌతిక కార్యక్రమాలను అనగా పళ్ళు శుభ్రపరచుట, స్నానం మొదలైన పనులను నిర్వహిస్తాం. సూర్యాస్తమం సమయానికి సూర్యుడు 7వ ఇంటికి చేరుకుంటాడు. అందువలన మన బంధం సూర్య ఆస్తమం తర్వాత భర్త లేదా భార్య మొదలైన వాటికి సంబంధించినదై ఉండాలి. ఇతర విషయాలను వదిలేసి ప్రశాంతంగా పొందాలి. అర్ధరాత్రి అయితే నిత్య జీవితానికి సంబంధించిన విషయాలను ముగింపుగానే భావించాలి. చంద్రుని కదలికలు నిత్య జీవితంలో మానవుని మనసుపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి నెల పొడవు చంద్రుని ప్రభావం మానవ జీవితం పైన, జీవిత లక్ష్యాల పైన ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు శని ప్రభావానికి లోనైతే అనుకోని దిగులు, విచారం మనసును అలుముకుంటాయి. చంద్రుడు గురువు లేక శుక్రుని ప్రభావానికి గురైతే ఉత్సాహంగాను ప్రోత్సాహంగాను జీవితం అనేది ఉంటుంది. కుజుడు తన ప్రభావంతో మన శక్తి సామర్థ్యాలను కూడగట్టి పైకి తీసుకొని వెళ్ళగలడు, లేదా మన దుర్స్థనం వల్ల పాతాళానికి నెట్టగలడు. కనుక గోచార కుజునిపై జాతక చక్రంలోని ఇతర గ్రహముల స్థానాన్ని అనుసరించి ప్రతికూల అనుకూల ఫలితాలను సమీక్షించాలి. కుజ చంద్రులకు ప్రతికూల దృష్టి ఏర్పడితే సంశయమాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటే ఓపిక అనేది వారికి ఉండదు. బుధుడు అనుకూల గోచారం వలన వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది. తెలివిగా మాట్లాడమే కాదు, తెలివిగా కార్యక్రమాలను కూడా నెరవేర్చగలుగుతాడు. అన్నీ శుభసూచంగానే ఉంటాయి. ప్రతికూల బుధుడు అనుకోకుండా నరాల బలహీనతను ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు. అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు, అన్నిటా విజయాలను చేకూర్చగలడు. అనుకూల గోచార గురువు వలన ద్రవ్యం అనేది మనకు లభిస్తుంది. రాణి బాకీలు కూడా వసూలవుతాయి. ప్రజలు వాళ్ళ శక్తికి మించి మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు. ప్రతికూల గురువు శని ప్రభావంతో మనలను దురుసు స్వభావానికి, దూకుడు ప్రయత్నాలకు ప్రోత్సహిస్తాడు. దీనివల్ల మనకున్నది పోగొట్టుకుంటాం. అనుకూల శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతని చలనం వలన మనుషుల అనుభూతులు, ఆలోచనలు బయటపడతాయి. యువకులైనట్లయితే ప్రేమ వివాహాల జోలుతో ఉంటారు. యువకులు కానట్లయితే ఆహ్లాదకరమైన విహారాలకి ద్రవ్యాన్ని వినియోగించుకుంటారు. గోచారిత్యా ప్రతికూలమైన శుక్రుడు కుజ, శని, రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు. అప్పుడు వ్యక్తులు నిస్పృహతోనూ కుంభకోణాలతోనూ శతమవుతూ ఉంటారు. గోచార శని ప్రభావానికి ప్రజలు సాధారణంగా భయపడతారు. ఫలితం లేని కార్యక్రమాలు మునిగి ఉంటారు. అత్యాశకు గురవుతూ ఉంటారు. ద్రవ్య నష్టం, అనారోగ్యం, నిత్య విచారం, చికాకు, నిరుత్సాహం మొదలైన వాటితో కూడి ఉంటారు. అనుకూల శని పైన ఉదహరించిన వాటికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తాడు. రాహు శనువుల అనుకూలత వలన వ్యక్తులు వారి సహజ శక్తి సామర్థ్యాలను, ప్రణాళికలను ప్రదర్శించగలుగుతారు.
రాహు సాధనంగా నిత్య జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు కారకుడవుతాడు. అనుకోకుండా ఒక్కసారిగా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. పిల్లలపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహుకు చంద్రునితో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. శుక్రునికి సంబంధించినదైతే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏదైతే అనుకుంటామో పరిస్థితులకు తగ్గట్టుగా అదే జరుగుతుంది. రాహు మీ ప్రణాళికలను రహస్యంగా కోడిలా పొదుగుతాడు. రాహు చాలా బలవంతుడు. కేతు ప్రభావాల వల్ల రోగాలు బయటపడతాయి. ఆధ్యాత్మిక విషయాలలో కేతువు ప్రధాన పాత్ర వహిస్తాడు. గ్రహముల విషయంలో ఇవన్నీ సాధన విషయాలు. వాటి కారకత్వాలు, మిత్రత్వ శత్రుత్వాలు మొదలైనవి లెక్కలోనికి తీసుకొని ఫలితాలను నిత్య జీవితంలో అంచనా వేసుకొని ముందుకు నడవాలి. విశ్వమంతా గ్రహాల ప్రభావంతోనే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ఈ విషయాలను సూచిస్తుంది. వాటిని అన్వయించుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం మానవుని యొక్క విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ ఉపాస్మయ. సంవత్సర గోచార ఫలితాలలో ఏ గ్రహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉందో మనము ఈ భాగంలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో వేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరము శని, గురువు, రాహుకేతుల సంచారం ప్రధానంగా ఉంటుంది. శని సంచరించే రాశి తమకు అనుకూలమో ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరించే దానిని ఏలినాటి శని అని, 4వ స్థానం సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, అంటే 12వ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు అంటే 1వ స్థానంలో ఉంటే శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు అంటే 2వ స్థానంలో ఉంటాయి. 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం అంటే సుఖం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియబడతాయి. ఇవన్నీ ఫలితాలు కూడా ఆ జాతకుడు పొందుతాడు. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుండి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని యొక్క ఫలితం చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడటం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు, కేతువు గ్రహాలు ఉంటాయి.
అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహువు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మాస గోచార ఫలితాల యొక్క ప్రాముఖ్యత. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాలలో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 10 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అశుభ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వం, ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాలలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రమే లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. కన్యారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు, రవి ఫలితాలు. కన్యారాశి వారికి రవి జూలై 16 వరకు 10వ స్థానంలోను, జూలై 17 నుంచి ఆగస్టు 16 వరకు లాభంలోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో రవి శుభ ఫలితాలని ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. కర్మసిద్ధి, ధనలాభము, ఆరోగ్యము, అధికారుల ప్రసన్నత, బంధు సౌఖ్యము, రాజదర్శనము, మిత్రులతో కాలక్షేపము, మనోల్లాసమైన సంభాషణ, కార్యదక్షత, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి,
సంపదలు, జయము, వాంఛిత పరిసిద్ధి, గౌరవము, అధికారుల ఆదరణ, క్రమమైన అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నత స్థితి అంటే ప్రమోషన్లు రావడం, వివాహాది శుభకార్యాలు జరగడము, ఆనందము, ఉత్సాహము, ఆచార పాలన, రుచికరమైన ఆహారము దొరకడం, గౌరవము, జయం అనేది కలుగుతుంది. రవి తన సప్తమ దృష్టి చేత పంచమ స్థానాన్ని వీక్షించడం ద్వారా మిత్రుల ద్వారా కష్టాలు, బుద్ధిమాన్యము, శత్రుత్వము, వృత్తిభంగము, మనోదుఖము, చిక్కులు, మనక్షోభ వంటివి కూడా కొంత జరిగే అవకాశం ఉంది. కుజుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి కుజుడు జూలై 12 వరకు అష్టమంలోను, జూలై 13 నుంచి ఆగస్టు 26 వరకు భాగ్యంలోను అంటే 9వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. అష్టమంలోనూ నవమంలోనూ సంచరిస్తున్నప్పుడు చెడు ఫలితాలే ఇస్తాడు. రుణ బాధ, స్థానభంగము, వ్యాధి, కార్యనాశనము, ధన నష్టము, దేశాంతర వాసము, నిరాశ, అశాంతి, బలహీనత, రక్తవ్యాధి, జ్వరబాధ, అవమానం లాంటిలో కొన్ని మాత్రమే జరిగే అవకాశం ఉంది. తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి బుధుడు జూలై 19 వరకు లాభంలోను, జూలై 20 నుంచి ఆగస్టు 22 వరకు వ్యయంలోను అంటే 12వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 11వ స్థానం శుభస్థానం. ఆరోగ్యం, మనస్సంతోషము, కీర్తి, ద్రవ్యలాభము, వృద్ధి, బంధుమైత్రి, సుఖ సంతోషాలు, మిత్రలాభము, ధనలాభము, సంతానవృద్ధి, సౌఖ్యము, తృప్తి, పుష్టి కలుగుతాయి. 12లో ఉన్నప్పుడు దోష ఫలితాలనేవి ఇస్తాడు. మనస్సంకటం, సౌఖ్యలోపము, శత్రుబాధ, గృహఛిద్రములు, కలహం, అపజయం, అకాల భోజనము, పరాభము, ఉద్వేగము కలుగుతాయి. బుధుడు తన సప్తమ దృష్టి చేత 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల విద్యా వినోదాల ద్వారా సుఖము, గౌరవము, వస్త్ర ధనధాన్య లాభము, సుఖశాంతులు, మనోధైర్యం, జయం, కీర్తి జరుగుతాయి. ఇందులో 50% ఫలితాలు మాత్రమే ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి గురుడు ఈ నెల అంతా కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం మిక్కిలి అనుకూలమైనది. సకల సౌభాగ్య సిద్ధి, గృహలాభము, కుటుంబ సౌఖ్యము, అభివృద్ధి, ఆచార జీవనము, కార్యసాధన, ద్రవ్యలాభము, మృష్టాన్న భోజనము, స్త్రీ సౌఖ్యము కలిగే అవకాశం ఉంది. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత జన్మస్థానాన్ని వీక్షించడం వలన ధన నష్టము, బంధు విరోధము, కార్యభంగము, బుద్ధిభ్రాంశము, విరోధము, దేశాంతర ప్రయాణము, అవమానము కలుగుతాయి. ఇందులో మిశ్రమ ఫలితాలే కలిగే అవకాశం ఉంది. కొంత మాత్రమే మిశ్రమ ఫలితాలు కలుగుతాయంటే అశుభ ఫలితాలు తక్కువగా జరుగుతాయి. శుక్రుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు జూలై 6 వరకు 10వ స్థానంలోను, జూలై 7 నుండి జూలై 31 వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు. దశమంలో దోష ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. ధన నష్టము, కష్టము, వ్యాకులత, విరోధము, స్త్రీ సౌఖ్య లోపము, బలహీనత, అవమానము, తగాదాలు, అపజయము, వ్యవహార నష్టము వంటివి కలిగే అవకాశం. 11లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. మృష్టాన భోజనము, మిత్రలాభము, స్త్రీ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, శాంతియుత జీవనము, నిర్భయము, ధనం కలుగుతాయి. గురుడు 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 6వ స్థానంలో శని వేద వల్ల అంటే 11వ స్థానానికి వేదస్థానం 6వ స్థానం. 6వ స్థానంలో శని వేద వలన అనే శని సంచారం వలన నీచ స్త్రీలతో పరిచయము, వీర్యనాశనము, కలహము, గర్భరోగము, వ్యాధి, స్థానచలనం వంటివి కలిగే అవకాశం ఉంది. శుక్రుడు తన విశేష దృష్టి చేత చతుర్థాన్ని వీక్షించడం వల్ల బంధు సౌఖ్యము, బుద్ధిబలము,
బంధుమిత్రుల అనుకూలత, వ్యవసాయ లాభము, అధికార వృద్ధి, వినోద యాత్రలు, మిత్ర సహకారం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి ఈ నెల అంతా శని 6వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. ఈ కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధుమూలక సంతోషం, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము కలుగుతాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత అష్టమ వ్యయాలను వీక్షించడం వల్ల రోగబాధ, ధన వ్యయము, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కుటుంబానికి దూరముగుట, సంతాన సౌఖ్యము, గౌరవభంగము, మనక్లేశము, నష్టము, దుఃఖము, దారిద్రము, భోజన సౌఖ్యము, హేయమైన జీవం, బంధుపీడ లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో ఈ చెడు ఫలితాల్లో చాలా చెడు ఫలితాలు మాత్రమే జరుగుతాయి. శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి ఈ రాశి వారికి. తర్వాత రాహు ఫలితాలు. కన్యారాశి వారికి రాహువు ఈ నెల అంతా కూడా సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఈ స్థానంలో ప్రతికూల ఫలితాలే వస్తాయి. దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము, వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు, స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు జరిగే అవకాశం ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కన్యారాశి వారి కేతు ఈ నెల అంతా కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానం. దేశ సంచారము, కలహాలు, అనేక విధాలైన నష్టాలు, ఇబ్బందులు, స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు కూడా కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.